ఆడుదాం ఆంధ్ర వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు లాస్ట్లో ఈ సంవత్సరంలోనే ఇప్పుడు దిగిపోతుంది అనగా ఆడుదాం ఆంధ్ర అని ఒక కార్యక్రమం నిర్వహించారు. దీనికోసం 119-120 కోట్ల వరకు విడుదల చేసింది ప్రభుత్వం. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో వైసీపీ అంటే పార్టీ యొక్క స్టిక్కర్లు ఎవరివి ఉండకూడదు, కానీ వైసీపీ తన యొక్క స్టిక్కర్లను కూడా కిట్లకి ఉపయోగించడం, కిట్లలో నాసిరకమైనటువంటి కిట్లు కూడా వచ్చినట్లుగా అప్పట్లో పిల్లలందరూ కూడా గగ్గోలు పెట్టడం, దీని మీద చాలా రాద్ధాంతం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తానికి కూడా రోజా మాత్రమే దీనికి ప్రతినిధిగా వ్యవహరించడం జరిగింది. ఎందుకంటే ఆవిడ క్రీడల శాఖ మంత్రి కాబట్టి. ఎందుకంటే ఆవిడ టూరిజం శాఖ మంత్రి, అలాగే క్రీడల శాఖ మంత్రి కూడా ఆవిడకి ఇచ్చినట్టున్నారు. దాంతో మొత్తం ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా ఈ 119 కోట్లు ఈవిడ చేతుల మీదుగా ఖర్చు పెట్టారు. దాంతో ఈవిడ 19 కోట్లు మాత్రమే వీటి కోసం ఖర్చు పెట్టింది, అది కూడా నాసిరకమైనటువంటి కిట్లు. అలాగే ఈ 100 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగిందని ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అలాగే అధికారులకు కూడా ఈ విషయం గురించి ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ అధికారులు అయితే దీని మీద పూర్తిగా విచారణ చేపట్టారు. మరొక రోజు 2 రోజుల్లో ఈ విజిలెన్స్ అధికారులు అయితే పూర్తిగా రోజాకి సంబంధించినంత వరకు అన్ని వివరాలు అయితే ప్రభుత్వానికి నివేదించనున్నారు. అందువల్ల ఇప్పుడు రోజా అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు 80 కోట్ల రూపాయల వరకు అవకతవకలు జరిగినట్లుగా విజిలెన్స్ అధికారులకైతే వివరాలు దొరికాయి. ఆ వివరాలు ఇప్పుడు డీజీపీకి సమర్పిస్తే తర్వాత అవి ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. ప్రభుత్వం తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటుంది, విచారణ చేయాలా లేకపోతే అరెస్ట్ చేయాలా అనే విషయం మీద. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు రోజా తన ఇంట్లోనైతే టపాసులు కూడా పేల్చింది. దానివల్ల ఎలాగైనా సరే రోజాను కూడా అరెస్ట్ చేయాలని తెలుగుదేశం శ్రేణుల్లో కూడా ఒక కక్ష ఉంది, అంటే ఒక పగ ఉంది. ఆ పగని ఎలాగైనా తీర్చుకోవాలి. ఈ విధంగా అంటే ఆవిడ అవినీతి చేసింది, అలాగే ఆవిడ జైలుకి వెళ్తే టపాసులు పేల్చుకుని మేము కూడా సంతృప్తి చెందుతాం అనే విధంగా ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు అయితే ఉన్నారు.